ఒకసారి నేను వాక్యం చెప్తున్నా, సాతానుగాడు వచ్చాడు. వాక్యం చెప్తానే ఉన్నానా, నా అతడు ఏమంటున్నాడు తెలుసా? బ్రహ్మాండంగా చెప్తున్నా వాక్యం, నీకంటే బ్రహ్మాండంగా నేను చెప్తానన్నాడు. నిజమే, యేసు ప్రభువుకే వాడు రెఫరెన్సులు చెప్పి వాక్యం చెప్పాడు. వాడు తక్కువడు కాదు. పలానా కీర్తనలో పలానా దగ్గర ఇట్లా రాసి నేను గురించి అని చెప్పి యేసు ప్రభుకి చెప్పాడు. ఆడు పెద్ద ప్రసంగికుడు. నేను ప్రసంగం చేస్తే ఆడికేం భయం? పాట పాడాననుకో, పోజులుగా పాడాననుకో, ఓరి నీ పోజులు నాకు తెలుసులేరా, నేను మ్యూజికల్ డైరెక్టర్ని, నేను రెక్కలు ఎలా విప్పానంటే పిల్లలు గోవులు వాయించినట్టుగా వాయిస్తాను, ఆ రాగాలు ఆ ఆనందాలు అవి వేరురా, నీకేం తెలుసు, నేను అట్లా పాడుతాను అంటాడు వాడు. అందుకని నేనేం చేశానంటే, సరేరా నీకు పాటలు తెలుసు, ప్రసంగాలు తెలుసు, సరే నాతో మోకరించరా, అదొకటి నాకు తెలియదులే అంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శారదా కాలనీలో ఒక ఆయన వచ్చేవాడు. నేను ఉన్నానని తెలిస్తే ఫోన్ చేసి అలా వచ్చేవాడు. వస్తే నన్ను కూర్చొనియడు, నిలబడినాడు. ఇక వ్యవహారం చెబుతానే ఉంటాడు. చైన్ వ్యవహారం మనం ఒకటి తర్వాత ఒకటి జోకులు చెప్పి వ్యవహారం చెబుతానే ఉంటాడు. ఒక రోజంతా నాకు వేస్ట్ అయిపోయింది. ఇంకోసారి ఎక్కడికో క్యాంప్ వెళ్ళి వచ్చా. ఆ రోజు నాకు బిజీ వర్క్. ఈయన వస్తే పనులు కావు, ఏదో చెప్తానే ఉంటాడు. ఎక్కడ కోటాలో అంటాడు, మమ్మల్ని తీసుకెళ్ళంటాడు, ఎంతమంది వచ్చారంటాడు. ఇదే వ్యవహారం. చెడ్డ మాటలు కాదు కానీ మంచివే, కానీ వ్యవహారం మాట్లాడుతుంటాడు. దానికోట. మూడోసారి నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నా, ఆయన వస్తాడు, నా టైం అంతా నాశనం అయిపోతుంది ప్రభువా, ఏం చేయాలి అర్థం కాలేదంటే వచ్చా. వస్తే నాకంటే ముందు వచ్చి కూర్చో ఉన్నాడు. అరగంట ముందు వచ్చాను మీ కొరకని. సరే అని పలకరించి స్నానం చేసుకొని వచ్చి నేను సాప ఒకటి తీసుకొని కాస్త గదిలో పోయి ప్రార్థన చేసుకున్నావు రమ్మన్నా. నాకు అర్జెంటు పని అన్నాడు. అర్థమైందండి? నాకు అర్జెంటు పనికి వెళ్ళాలన్నాడు. అర్జెంటు పని ఉంటే ఉందిలే, కొంచెం ప్రార్థన చేసుకున్నా ఒక గంట సేపు అన్నా. కుదరదన్నా, పోవాలన్నా, అర్జెంటు పని నేను చూసిపోతానని వచ్చాడు. వెళ్ళిపోయాడు. మరలా మధ్యాహ్నం వచ్చాడు. 2 గంటలకి. నేను మంచి బిజీలో ఉన్న, వర్క్ చేసుకుంటున్నా, మ్యాగజైన్ వర్క్. వచ్చాడు, అన్నా ప్రార్థన చేసుకున్న పద అన్న. నాకు అర్జెంటు పని వెళ్ళిపోయాడు. మళ్ళీ చూశారండి, సాతాను సంబంధులు మనల్ని చూసి భయపడాలి అంటే మనం ఆధ్యాత్మికమైన స్థితిలో నిలిచి ఉండటం వాళ్ళు చూడాలా. వాళ్ళతో కూడా నువ్వు కూడా సరదాలు పడతావు, నవ్వుతా, ఈకలిస్తూ ఉన్నావు అనుకో, ఇక అయిపోయింది ఈ పరిస్థితి.